guys, good morning again. ఈ రోజు 28 లాస్ట్ డే అండి, రేపు ఇంకా చెక్అవుట్ చేసి సో టుడే ఇస్ డే 9. yes డే 9 కదా ఈ రోజు. యా డే 9 అండి. ఈ రోజు ఫైనలీ అన్ని టాస్క్స్, అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, కవర్ చేసినాము. ఇంకా మిగిలింది అయితే ఒకటే, అది వచ్చేసి విలేజ్ అవుట్లెట్ మాల్ అనేసి. విలేజ్ అవుట్లెట్ అంటే అది షాపింగ్ ప్లేస్ అన్నమాట, విలేజ్ అవుట్లెట్ మాల్. దాంతో పాటు ఇది ఫ్రేమ్ ఉంటది కదా, దుబాయ్ ఫ్రేమ్. వీలైతే ఈవినింగ్ ఒకవేళ మేము తొందరగా వచ్చేలాగా అయితే దాన్ని చూస్తాము, లేదంటే దర్శన్ ఆల్రెడీ వెళ్ళేటప్పుడు చూసాడనమాట. చూసాను నేను ఆల్రెడీ, ఎందుకంటే మనము బర్దుబాయ్కి వెళ్ళాం కదా, అంటే ఇక్కడ ఉన్నాము ఈ ఆపోజిట్ లోనే ఫ్రేమ్ ఉండింది, చాలా బాగా కనపడింది. సో ఇంకోటి ఏంటంటే దర్శన్ కి అంతేమి ఇంట్రెస్ట్ ఎక్కువ లేదనమాట. మన దర్శన్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు అయితే ఎట్లా అంటే, ఇప్పుడు అంటే పైకి వెళ్ళేసి అక్కడ నుండి అటు సైడ్ కి ఓల్డ్ దుబాయ్, ఇక్కడ ఇటు సైడ్ కి న్యూ దుబాయ్ అన్నట్టు చూడొచ్చు. అవును, బాగుంటుంది, అది కూడా ఒక డిఫరెంట్. సో మనకి ఈవినింగ్ టైంని బట్టి డిసైడ్ అయిదాము. అండ్ ఈవినింగ్ మనకు చాలా పని ఉందన్నమాట. ఫస్ట్ అక్కడ ఈ రోజు పర్టికులర్ గా ఇదే షాపింగ్ చేయాలని ఏం లేదు. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ షాపింగ్ కాబట్టి ఒకసారి అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అనమాట. లెట్స్ గో. ఈసారి మా మేడంకి ఏమైనా అక్కడ నచ్చితే, మా మేడంకి అని ప్రతిసారి అని మీరే బ్లాగ్స్ లో చూస్తున్నారు కదా, ఎవరు ఎక్కువ తీసుకున్నారో. ఎక్కువ నేను ఎక్కడ తీసుకున్నా చెప్పు. ఓకే గైస్, ఎల్వి తీసుకున్న తర్వాత కూడా ఈ మాట ఎవరైనా అంటే నాకు ఏం చేయాలో కూడా అర్థం కాదు. తూర్పు తిరిగి దండం పెడుతున్న దేవుడా. సరే వెళ్ళొద్దామా, రండి గైస్. మేమైతే ఈ ఎంట్రన్స్ 1 అంటే ఎన్ని ఎంట్రన్స్ ఉంటాయో కదా, చాలానే ఉండిండొచ్చు. కానీ దర్శన్ రష్ ఎంత తక్కువ ఉంది. సో మాకు వచ్చిండే డ్రైవర్ ఆయనే కన్ఫ్యూజ్ అయినారనమాట, మీరు ఇంత దూరం వెళ్తారా, అవుట్లెట్ మాల్ ఉంది కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా అని. బాగుంది చూడు కదా, మనం గాగుల్స్ ఈ రోజే తెచ్చుకోలేదు చూడు. నేను అక్కడికి అన్నా తీసుకుందాము అంటే దర్శన్ అన్నాడు ఫొటోస్ మంచిగా వస్తాయి తీసుకుందామా అని. సో నేను ఇక్కడికి వచ్చేది ఫస్ట్ టైమే. ఐ హోప్ ఇట్ విల్ బీ వర్త్ ఇట్ ఇక్కడికి రావడం. ఇది చూడు, ప్రైస్లెస్ 60 to 80%. యూజువల్గా దర్శన్ నాకు తెలిసినంత వరకు అవుట్లెట్ మాల్లో కంటే ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి, కానీ క్యాబ్కి కొంచెం ఎక్కువ అవుతుంది. బట్ ఇక్కడికి బస్సు కూడా అవైలబుల్లో ఉంది, కానీ ఎంత మార్చుకోవాలో ఏమో అది కూడా తెలియదు. బస్సు అవైలబుల్లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ బస్సులో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా తక్కువ పడుతుంది, జస్ట్ 25 dirhamsతో వచ్చేయచ్చు అంట. అవునా? ఓకే. అద్దాలు తీసుకోను అంటానే ఇక్కడికి వచ్చి ఆగినానండి. గూచివి చాలా మంచి దీంట్లో ఉన్నాయి, కానీ కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట. సో ఒకసారి వాళ్ళని అడుగుతాను బెస్ట్ కాస్ట్ వేసుకొని చూద్దాం. ఇంకా వేరేటి చాలా ఉన్నాయి, ఒకదాని మీదే ఆల్మోస్ట్ ఒకదాని మీదే నేను 40,000 పెట్టేస్తే మిగతా వాటికన్నీ ఏం పెట్టాలో చెప్పండి. సో అందుకే అనమాట ఏమి కొనను అనేసి ఇప్పుడు మా అమ్మనే కొనేస్తా ఉంది. ఇప్పుడు 40,000 షేడ్స్. ఆశ్చర్యం అది గూచిది. ఇక్కడే బాగా ఉండే దాంట్లో సగం ఇక్కడే వెళ్ళిపోయింది, ఇంకా మిగతా సగం నేను నిజంగా తీసుకొని దర్శన్కి అనమాట. సో వీ యూజువల్లీ స్ప్లిట్ కాబట్టి నా పార్ట్ అయిపోయింది, ఇప్పుడు దర్శన్ పార్ట్. నా బేరం అయితే సరిపోయింది, కానీ దర్శన్ది బేరం సరిపోవడం లేదండి. నువ్వు వీడియో పెట్టుకో, మేము వెనక్కి అట్లా పోయి ఇట్లా వస్తామంట అంటే ఒక నిమిషం ఉండని మాట్లాడుతూ అంటున్నాడు అనమాట. చూడల్లా. సో ఇదన్నమాట స్టోర్. చాలా అంటే చాలా మంచి ప్రైస్ ఇస్తున్నాడు. ఏమి
నువ్వు మళ్ళీ పెంచు, నువ్వు మళ్ళీ 5 పెంచు, నువ్వు పెంచు, నువ్వు పెంచులోనే ఉండట్లా. Not for me, not for you also. It's in between. It's in between. ఇట్లా ఇట్లా నాకు ఇంత స్కిల్స్ ఉన్నాయని నేను ఇటుకు వచ్చిన తర్వాత తెలుసుకుంటానండి. ఈ అద్దాల దగ్గర మావి తెగడం లేదు, ఒకటి అయిపోయింది. ఐ గాట్ గూచీ గైస్. దర్శన్ ఎల్వి తీసుకున్నప్పుడు నేను గూచీ కొనొచ్చండి, కానీ షూస్ కి అంత పెట్టాలనిపించలేదు. నాకు ఎల్వి ఆల్మోస్ట్ ఒకటి బాగా నచ్చింది, బట్ అది కొనాలనిపించలేదు అనమాట. ఎందుకు చెప్పులకి అంత అనిపించింది. సో ఎవరో ఏదో కొనను అని ఏదో కొన్నట్టున్నారు. ఇందాకే కదా ఏదో చూసేకే అంతే, కొనే కాదు అని ఇందాకేదో అన్నావు దర్శన్. అక్కడ చూసిన తర్వాత ఏమో బాగా నచ్చింటే. గైస్, హాల్ వీడియో కావాలనుకునే వాళ్ళు కింద పక్క డీజే హాల్ అని పెట్టండి, ఓకేనా? డీజే హాల్ అని పెట్టండి. ఇందాకే మేము సిద్ధు జొన్నలగడ్డని చూసినామండి. డీజే టిల్లులో హీరో ఉన్నారు కదా ఆయన. సో జస్ట్ మా దగ్గర నుండి అట్లా పాస్ అయినారు. అయ్యో, మేము బిజీగా ఉంటాం బార్గెన్ చేయడంలో. ఇప్పుడే కదా తీసుకున్నాం. ఇంకోసారి నువ్వు సన్ గ్లాసెస్ సైడ్ చూసినావు అంటే చూడు, అట్లా ఇట్లా కవర్ చేసుకుంటారు అలా. గైజ్, మమ్మీకి కూడా మంచిది ఒకటి సెలెక్షన్ అయిపోయింది. సో ఇక్కడ ఎగ్జాక్ట్ మోడల్ లేదు, కానీ కోచ్ తీసుకున్నాను అనమాట. 20% వరకు వచ్చింది ఆఫర్. సో ఇక్కడ ఉండే వాటిలో ఇక్కడ ఇది ఉంది చూసినారా? సో ఇలాంటి దాంట్లోనే గోల్డ్ అనమాట. ఇది కొంచెం సిల్వర్ బేస్డ్ ఉంది కదా, మమ్మీకి తీసుకుని కొంచెం గోల్డ్. వీళ్ళు ఏమంటున్నారంటే నిన్న వచ్చిందంటే మీకు ఇంకా మంచి డీల్స్ వచ్చేటివి, ఇప్పుడు అన్నీ క్లియరెన్స్ సేల్ అయిపోయింది, ఓన్లీ కొత్తవి పెట్టాము అంటున్నారనమాట. సో ఉండే దాంట్లో నాకు ఇది బాగా నచ్చింది, బికాజ్ మిగతావన్నీ పెద్ద పెద్ద డయల్స్. సో పెద్ద డయల్స్ ఉండేది మమ్మీ వేసుకోరు, అందుకే చిన్న డయల్స్ ఉండే వాటిలో ఐ లైక్ దిస్ వన్. వేసుకున్నప్పుడు అంతా కూడా చాలా చాలా క్లాసీగా అనిపించింది. అండ్ ఇందులోనే ఇంకొకటి కూడా చూసాం, కానీ మరీ చిన్నగా అవుతుందని చెప్పేసి తీసుకోలేదు. అండ్ రాడో అట్లా పెద్ద పెద్ద బ్రాండ్స్లో కూడా ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు దుబాయ్కి వస్తూ ఉంటే, నేను ఇప్పుడు మైక్ తీసేసినా అనమాట. తినే కూర్చున్నాము, వాళ్ళు 15 minutes అనేసరికి పక్కకు వచ్చినాము అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు దుబాయ్కి వస్తుంటే ఫస్ట్ అవుట్లెట్ మాల్కి వెళ్ళడం కంటే విలేజ్ అవుట్లెట్కి వస్తే బెటర్. చూడండి, ఇక్కడ ఉన్న ఆఫర్స్ అక్కడ కూడా లేవు. లిటరల్లీ నేను అదే అనుకుంటున్నాను, మంచి పని చేసాము అక్కడ తక్కువ తీసుకొని. ఇప్పుడు జస్ట్ వ్యాట్ రీఫండ్ అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా, దర్శనం చేసేస్తున్నారు అనమాట. అయిన తర్వాత ఇక్కడ ఆపోజిట్లో పిజ్జా ఉంది, పిజ్జా తినేసి నెక్స్ట్ చూడాలి, చాలా పెద్దది. గైజ్, ఇప్పుడే ఇంటికి వచ్చేసినాము అండ్ షాపింగ్ చేసిండేటివన్నీ అక్కడ పెడుతున్నాం అనమాట. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా టుమారో మనం బ్యాక్ టు బెంగళూరు, డైరెక్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ వ్లాగ్ అంతా మీరు రేపు చూస్తారు. బెంగళూరు. ఎస్ గైజ్. సో ఇప్పుడు ఇది సర్ది అయితే అసలు ఫుల్ ట్యాన్ అయిపోయినాడు దర్శన్. ట్యాన్ తర్వాత ఈ హెయిర్స్, బియర్డ్ మొత్తం జంగల్ లా ఉన్నాయి. మళ్ళీ గ్రూప్ చేయించుకుందు. ఇట్స్ ఓకే. ప్రస్తుతానికి ఇవన్నీ సర్దేసి వెయిట్ చెక్ చేయాలన్నమాట. చాలా పనులు ఉన్నాయి గైజ్, ఇంకా లాస్ట్ మినిట్ థింగ్స్. ఇక్కడ ప్యాకింగ్, అక్కడ ప్యాకింగ్. ఈ ప్యాకింగ్ అన్ప్యాకింగ్ పెద్ద టార్చర్. అంటే కొన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది, అవన్నీ సర్ది వెయిట్ సరిపోతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. ఇప్పుడు కొనేదేమో ఈజీగా కొనేస్తాము, కానీ ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్ళాలి కదా, కానీ దాంట్లో కూడా ఇంతే వెయిట్ ఉండాలి అంటారు. అదే కొంచెం ఇబ్బంది, చాలా ఇబ్బంది అది. బట్ ఓకే గైస్, లెట్స్ గో, లెట్స్ గెట్ ఇట్. అయ్యో,
ఆఫ్టర్ 10 days ఫైనలీ వచ్చేసినామండి ఇండియాకి. సో అక్కడికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ నేను తినింది అయితే బిర్యానీ స్పైసీగా. సో చాలా మంచిగా అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే అట్లా ఇంటికి వెళ్ళామన్నమాట. వచ్చిన తర్వాత కొన్ని అన్బాక్సింగ్ చేసి అత్తయ్య వాళ్ళ కోసం తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూపిస్తున్నాము. హాల్ వీడియో కావాలంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చూస్తున్నారు తను కూడా చాలా బాగా నచ్చింది అన్నారు వాచ్. ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్. ఐ నో నాతో పాటు మీరు కూడా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ చాలా మిస్ అయినారని చెప్పేసి టుమారో నుండి హోప్ఫుల్లీ అవే ఉంటాయి. అండ్ మా యానివర్సరీ కూడా రాబోతుంది, మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ అయిపోయింటుంది అనుకుంటా మీరు ఈ వ్లాగ్ చూసేసరికి. సో దానికోసం దర్శన్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. నేను నా నెయిల్స్ కూడా తీసేసిన అనమాట. నా నెయిల్స్ ఎక్స్టెన్షన్స్ వల్ల కొంచెం థిన్ అయిపోయినాయి, అందుకే ఒక 1 month గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ ఆర్డర్డ్ బంచ్ ఆఫ్ నెయిల్ పాలిష్ అండ్ నెయిల్స్కి కొంచెం గట్టి పడేలాగా క్యూటికల్ ఆయిల్ అట్లా ఏమేమో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నేనే కొన్నాను ఇవి, దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. సో ఓపీఐ నుండి ఒకటి బేస్ కోట్ లాంటిది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుందని విన్నాను. ఓపీఐ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ బ్రాండ్. సో ఇవి ఆఫర్లో ఉండే, మొన్న అమెజాన్ సేల్ టైంలో తీసుకున్నట్టున్నా ఇవి ఆర్డర్ పెట్టాను. ఇంకొకటి వైట్, ఈ ఫ్రెంచ్ టిప్ చేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి వైట్ కలర్ది ఒకటి తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి టాప్ కోట్ అనమాట. మీ నెయిల్ పాలిష్ త్వరగా చిప్ అవుట్ అయిపోతుంది అనుకుంటే మీరు ఈ టాప్ కోట్ యూజ్ చేసుకోవచ్చు. ఆఫర్లో ఉంటే అన్నీ ఒకేసారి ఆర్డర్ చేసేస్తాను నేను. సో ఈ టాప్ కోట్ చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 days వరకు పోదు ఈ టాప్ కోట్ వేసుకున్న తర్వాత, నేను నోటీస్ చేసింది అది. అండ్ ఐ ఆల్సో హ్యావ్ దిస్ కలర్, ఆల్మోస్ట్ కొంచెం మావ్ కలర్ వస్తుంది అనమాట. చాలా చాలా ప్రిటీగా ఉంటుంది ఇది కలర్. అండ్ నేను ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఇన్ని ఉన్నాయండి. హోమ్ ఈజ్ ఎ మెస్, అన్ని నీట్గా అరేంజ్ చేసేది ఉంది ఇంకా. అండ్ ఇది ట్రావెల్ అప్పుడు దర్శన్ యూజ్ చేసిన క్లే మాస్క్, ఇనెస్ఫ్రీ క్లే మాస్క్. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మీకు ఓపెన్ పోర్సా లార్జ్ పోర్స్ ఏమైనా ఉంటే కొంచెం స్ట్రింక్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. పోర్స్ని కొంచెం గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేస్తుంది. మీరు ఫస్ట్ నుండి ఛానల్లో నోటీస్ చేసినట్టయితే నేను 2 yearsకి ముందు కూడా ఇదే వాడేదాన్ని. ఇప్పుడు ప్యాకింగ్ అంతా చేంజ్ అయిందిలేండి, బట్ ఫార్ములేషన్ ఈజ్ అ వెరీ వెరీ నైస్. అండ్ నేను 2-3 లిప్స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కీరో, దిస్ ఈజ్ మై టాప్ మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ అనమాట. లిప్స్టిక్స్కి వాటర్ ప్రూఫ్ ఉంటుంది, అసలు మనం తిన్నా కూడా అంత ఈజీగా వెళ్ళదన్నమాట. ఈసారి నేను తీసుకున్న షేడ్ వచ్చేసి నట్మెగ్ న్యూడ్. ఒక మంచి న్యూడ్ ప్లస్ రెడ్ టోన్స్ కలిస్తే ఎలా ఉంటుందో మంచిగా ఉందన్నమాట. నాకు ఈ కలర్ చాలా ఇండియన్ వేర్లో బాగా కనిపిస్తుంది. అండ్ లైట్గా అప్లై చేసుకుంటే న్యూడ్ షేడ్ లాగా అయిపోతుంది ఇది కూడా. అండ్ ఇంకొకటి రెవ్లాన్ నుండి, రెవ్లాన్ బ్రాండ్ నేను మర్చిపోయే చాలా ఇయర్స్ అయిపోయింది, బట్ ఈ మధ్య రీల్స్లో ఎక్కువ ట్రెండింగ్ అయ్యే షేడ్ ఇది. సో ఈ షేడ్ చాలా పాపులర్ అయిందనమాట, అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. నేను లింక్స్ అన్ని కింద ఇచ్చుంటాను చూడండి. ఇది యాక్చువల్లీ చూడడానికి చాలా పిగ్మెంటెడ్ ఉంటుంది, కానీ వెరీ లైట్ పిగ్మెంటేషన్, కొంచెం లిప్ బామ్ కైండ్ లాగా ఉంది, బట్ వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుందన్నమాట. ఇది కూడా అంతే, కొంచెం పింకిష్ రెడ్ టోన్స్లో వస్తుంది. అండ్ ఇంకొకటి, ఇది ఇంకా నేను ఎక్కువ ట్రై చేయలేదు, బట్ హర్డ్ సో మెనీ గుడ్ రివ్యూస్. సో గష్ బ్యూటీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, సో గష్ బ్యూటీ నుండి ఇంకొకటి తీసుకున్నాను అనమాట. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం పింకిష్ కలర్ ఎక్కువ ఉంది. సో ఇట్లా పింకిష్, ఇది నేను ఐ షాడో లాగా అప్లై చేస్తాను, బ్లష్ లాగా అప్లై చేసుకుంటా, అట్లా డిఫరెంట్వి తీసుకున్నా. అండ్ నేను పర్ఫ్యూమ్స్ కొన్ని చాలా చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట, పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను. దిస్ ఈజ్ లైక్ రీస్టాక్ అనమాట. నేను డైలీ యూజ్ చేసే పర్ఫ్యూమ్స్లో ఇవి ఒకటి. అగైన్ మీరు చాలా ఇయర్స్ నుండి ఫాలో అవుతుంటే మీకు తెలిసి ఉంటుంది, ఐ లవ్ దిస్ పోలీస్ పర్ఫ్యూమ్. నేను ఒక 3-4 years నుండి ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది నా రీస్టాక్. దిస్ ఈజ్ మై స్టేపుల్ స్టాండర్డ్ పర్ఫ్యూమ్. సో ఇది కొంచెం 3000 వరకు ఉంటుంది, ఇంకొంచెం తక్కువ కాస్ట్ది లేదంటే డైలీ వేర్కి బాగా యూజ్ అయ్యేది ఇది. సో దిస్ ఇస్ ఫ్రమ్ మినీసో అండి. గ్లాస్ బాటిల్ అంతా చూసి ఎక్కువ కాస్ట్ అనుకోద్దండి, 550 అట్లా పెడుతుంది అనమాట. ఇది ఎవ్రీడే బేసిస్ కోసం, ఇదేమన్నా స్పెషల్ అట్లున్నప్పుడు వేసుకుంటాను. ఇది వచ్చేసి జనరల్గా డైలీ బేసిస్లో లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. అండ్ పోలీస్ పర్ఫ్యూమ్ అయితే ఆల్మోస్ట్ మీకు 10 hours ప్లస్ ఎక్కువసేపే వస్తుంది అనమాట. నేనైతే నెక్స్ట్ డే బట్టలు స్మెల్ చూసినా కూడా అదే వస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది. అండ్ ఎలాగో వింటర్ కదా అని చెప్పేసి ఇది బాడీ బటర్ ఒకటి తీసుకున్నా. దిస్ ఇస్ ఫ్రమ్ బాడీ షాప్. ఇవన్నీ నా రీస్టాక్స్, ఆల్మోస్ట్ 2 months అయిపోయింది నేను రీస్టాక్ చేసి. సో ఇది కూడా బాగానే యూజ్ చేస్తున్నా. ఇట్స్ వెరీ వెరీ థిక్, చాలా ఎక్కువ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు.
అండ్ చాలా తక్కువ మేకపే, దాంట్లో ఇది లోరియల్ లాష్ ప్యారడైజ్ మళ్ళీ రీస్టాక్ అనమాట. సో మస్కారా ఇది మేబిలిన్ నాకు ఈక్వల్గా ఇష్టము, ఇది ఇంకా ఎక్కువ వాల్యూమ్ ఇస్తుంది కాబట్టి ఇది ఒకటి తీసుకున్నా. అండ్ వాండ్ కూడా ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. సో దట్ మంచిగా బుషీ లాషెస్ లాగా అనిపిస్తాయి అనమాట. అండ్ నా రీసెంట్ ఫేవరెట్ డియోడ్రెంట్. సో డియోడ్రెంట్ నేను ఎక్కువ చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట. కెమిస్ట్ అట్లేది నాకు ఫస్ట్ బాడీ వాష్ బాగా నచ్చింది, అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. దీని ఫ్రేగ్రెన్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు పిగ్మెంటేషన్ ఏమైనా ఉంటే తగ్గిస్తుంది అంటారు. పర్సనల్గా నాకు పిగ్మెంటేషన్ ఎక్కువ లేదు కాబట్టి నేను మరీ అంత నోటీస్ చేయలేదు, బట్ యా రివ్యూస్లో అయితే బాగుంది అని చెప్పారు. అండ్ ఇది మా అత్తయ్య కోసం ఆర్డర్ చేసిన హెయిర్ కలర్ అనమాట. సో బీబ్లెంట్ వాల్తో నేను ఒకటి స్పాన్సర్డ్ వీడియో చేస్తున్నాను అనమాట. సో అప్పుడు యూస్ చేసింటే నాకు చాలా చాలా బాగా నచ్చింది, వెరీ ఈజీ. మా మమ్మీకి కూడా ఇదే ఆర్డర్ చేశాను నేను. ఇప్పుడు 5 minutes పెట్టుకోవాలి, తర్వాత షాంపూ లాగా వాష్ చేసేయాలన్నమాట. దేర్ యూ గో. మళ్ళీ నెక్స్ట్ మీకు 1 month వరకు టచ్అప్ చేసుకునే అవసరం కూడా ఉండదు, అంత బాగుంది, ఇది నాకు బాగా నచ్చింది. అండ్ 2 క్యూట్ లిటిల్ హెయిర్ బ్యాండ్స్. వీడియోస్ తీస్తూ ఉంటా కదా, మేకప్ వీడియోస్ అట్లా పెట్టుకున్నప్పుడు ఇది బాగుంటుందని ఇది ఒకటి. అండ్ ఇంకొకటి దాంట్లోనే పింక్ వన్ అనమాట, బాగుంది కదా. సో తర్వాత ఇది అజిత్ కోసం అని తీసుకున్నాను నేను, బేర్ అనాటమీ వాల్యూమైజింగ్ షాంపూ. సో వాల్యూమ్ కొంచెం తగ్గుతుంది అనుకున్నప్పుడు ఆ వాల్యూమ్ బూస్ట్ లాగా ఇది బాగుంటుంది. సో బేర్ అనాటమీ బ్రాండ్ కూడా నేను చాలా విన్నాను అనమాట, బాగుంటుంది అని చెప్పేసి. ఇదొకటి. అండ్ ఇంకొకటి బాత్ అండ్ బాడీ వర్క్స్ది వింటర్ బెర్రీ వండర్ అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా. స్మెల్ అంతా చాలా బాగుంది. బాత్ అండ్ బాడీ వర్క్స్ కూడా మొన్న ఏదో సేల్ రన్ అయింది అనుకుంటా. సో ఇది నాకు 799కి ఎంతో వచ్చింది, హాఫ్ ప్రైస్కి వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ ఫ్రేగ్రెన్స్. అండ్ ఈ బాటిల్ మినిమం ఒక 3 months వస్తుంది నాకైతే. సో వెరీ లాంగ్ లాస్టింగ్, కొంచెం వేసుకుంటే చాలా మంచి ఫోమ్ వస్తుంది. అంటే 2 ప్రో ఆర్టే బ్రష్లు తీసుకున్నా అండి, ఇవి మేకప్ బ్రషెస్. ఐ షాడోస్ మొన్న నాయకా సేల్లో ఐ షాడోస్ కొని పెట్టుకున్నా అనమాట, దానికోసం యూజ్ అవుతుందని చెప్పేసి ఇవి తీసుకున్నా. సో మేకప్ బ్రషెస్ నేను మరీ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనను. అండ్ నాకు మేకప్ బ్రషెస్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉండేవి ఇష్టం. నేను యూజ్ చేస్తే 3 years 4 years ఒకటే మేకప్ బ్రషెస్ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఐ థింక్ అన్నీ చూపించినట్టున్నాను. అండ్ ట్రావెల్కి నేను తీసుకునేది ఇంకొకటి ఇదనమాట, యాక్నే ప్యాచెస్ ఇవి. సో బేసిక్గా సడన్గా ట్రావెల్లో అప్పుడప్పుడు బ్రేక్అవుట్స్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు పింపుల్ ప్యాచ్ అప్లై చేస్తే మార్నింగ్కి కొంచెం మంచి తగ్గిపోతుంది. యా, that's my monthly essentials. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్, మోర్ ఫన్ కంటెంట్ ఆన్ యువర్ వే గైస్. డెఫినెట్లీ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. అండ్ మన అందరూ ఎవరెవరైతే చూస్తున్నారో లైక్ చేసేయండి అనమాట, మన వాళ్ళు అందరూ లైక్ చేసేయండి గట్టిగా. సో ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.